నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ జగన్ నిన్న అసెంబ్లీకి రావడం కావచ్చు, 2 నిమిషాల మ్యాగీ కావచ్చు, 11 మందితో 11 గంటల 10 నిమిషాలకి వెళ్ళిపోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ప్రతి ఒక్క పత్రిక రాస్తుంది ఇదే. కానీ వీటన్నిటికీ విభిన్నంగా వాళ్ళ సొంత పత్రికలో ప్రజల కోసమే మా పోరాటం, యుద్ధం అంటూ రాస్తున్నటువంటి ఒక మాటల్ని కానీ ఆ పదాలు అంటే బరువెక్కినటువంటి ఆ పదాలని ఎలా చూడాలి? అయితే దీని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. అందరిది ఒక దారి, మాదొక దారి అన్నట్టు, ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టదో దారి, ఓ దారి అన్నట్టుగా మనం చూసుకుంటే అన్ని పత్రికలు ఇచ్చింది కానీ, లేదా మనం లైవ్లో చూసినటువంటి ఒక ఏదైతే దృశ్యాలు కానీ ఇవన్నీ కూడా ఒక రకంగా ఉంటే, సాక్షిలో కానీ వాళ్ళకి సంబంధించి సొంత పత్రికలో కానీ ఇంకో రకంగా ఉంటుంది. అయితే ప్రజలకి సంబంధించి ప్రతిపక్ష హోదా కోసమే మా యొక్క యుద్ధం అని కానీ ఇలాంటి బరువైనటువంటి పదాలు వాళ్ళ పేపర్లు చూసినప్పుడు మీరు భ్రమించారని చెప్పేసి అనుకుంటున్నారా, లేదా వాళ్ళ భ్రమలో ఉన్నారా అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? అంటే బరువైన మాటలు అంటున్నారు. వాళ్ళలో బరువు ఎలాగా లేదు కాబట్టి వాళ్ళ మాటల్లో చేతల్లో కనీసం పేపర్లో బరువైన పదాలు వాడుకోనివ్వండి, మీకేం బాధ? ఇప్పుడు ప్రజలకి వాళ్ళు బరువు అయ్యారు, నెంబర్ 1. కాబట్టి ఆ బరువును మోసే విషయంలో అధికార పక్షం కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఈ బరువు వేస్ట్ బరువు కాబట్టి ప్రజలకి తెలిసి బరువు ముందే వద్దనుకున్నారు. కాబట్టి ఏదో వాళ్ళ పత్రికలో వాళ్ళు బరువైన పదాలు వాడుకుంటారు. కనీసం అలాగైనా బతకనిద్దాం. మొత్తానికి హెడ్లైన్ ఏం రాశారంటే ఏం చెప్తారు? వాళ్ళు హెడ్లైన్లు వాళ్ళు ఏమైనా పెట్టుకున్నారు, హెడ్ లేని వాళ్ళు ఏమైనా పెడతారు. ఎందుకంటే సాక్షి రాసేవన్నీ అసత్య వార్తలే కాబట్టి. కాకపోతే ఈ పదాలు కొంచెం ఈ 4-5 పాయింట్స్ మాత్రం చదివి మీకు వినిపిస్తా. మీ జన్మ ధన్యం అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది నిన్న అసెంబ్లీలో అనేది ప్రజలు చూశారు. మీరు చెప్పండి 10 నిమిషాలు కరెక్ట్గా ఏం జరిగింది, 11వ నిమిషం ఎట్లా జంప్ అయ్యారు అనేది అందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఎంత మీరు చెప్పండి బరువైన మాటలు ఏంటో మీకు చదివి వినిపిస్తా. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం, ఇదండి వాళ్ళు పెట్టిన క్యాప్షన్. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశంలో వైఎస్ జగన్ పునరుద్ఘాటన. మళ్ళా తిరిగి నొక్కి వక్కాణించాడు ఆయన. క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. అది ఓన్లీ సాక్షి వాడికి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు స్పెషల్ కెమెరాలు, స్పెషల్ కళ్ళు వాళ్ళవి. అంటే అందరూ ఒకలా ఉంటే వాళ్ళు మాత్రం ప్రత్యేక. ఎందుకంటే వాళ్ళ ఓటర్లు ప్రత్యేకంగా ఉంటారని గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు కదా. అట్లా అందుకని వాళ్ళ మాటలు, చేతలు, వాళ్ళ పేపరు, వాళ్ళ ఛానల్ అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకే ఇలా దొరుకుతాయి అన్నమాట. అందుకని మీరు అలాంటివన్నీ బాధపడక్కర్లేదు, పట్టించుకోక్కర్లేదు. సో టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలాయి. అంటే వాళ్ళ కళ్ళు కనిపించట్లేదు ఆల్రెడీ ఇచ్చారు అనేది, ఇస్తున్నారు అనేది, మనం ఎప్పుడు ఇచ్చాము అనేది ఒకసారి వాళ్ళు అంటే ఆత్రగాడికి బుద్ధిమట్టం అంటారు. అందుకని వాళ్ళు అలాగే ఉంటారు. తర్వాత యుద్ధరంగంలో ఉన్నారట వాళ్ళు. విజయం దిశగా అడుగులు వేయాలి, ప్రజలకు తోడుగా వారితో ఉంటే గెలుపు సాధించినట్లే, వారి తరఫున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. మరి ఎక్కడ గొంతు విప్పుతాడు? అంటే అసెంబ్లీ సాక్షిగా వచ్చిన తర్వాత మిర్చి రైతుల గురించి కానీ లేదా మిగతా సమస్యల గురించి కానీ మాట్లాడకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, ప్రతి ఒక్కరిని గుర్తించింది, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. కానీ మిగతా ఏదైతే ఏపీ ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమి లేవనెత్తలేదే. సో నిజంగా వీళ్ళు ప్రజల గురించి ప్రతి ఒక్కరిని గుర్తించండి అన్నారు కదా. ప్రజలు ఆల్రెడీ గుర్తించలేదు కాబట్టి గుర్తించక్కర్లేదని నిన్న శాసనసభలో కూడా అనుకున్నారు. అంటే ఎంతవరకు గుర్తించాలో అంతవరకే గుర్తిస్తారు. మీరు అడిగారు కదా అని ఇష్టాన్ని గుర్తించరు కదా. తర్వాత పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఎవరికి? నాది భరోసా అంటున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. శాసనసభలో మనం ఒక్కళ్ళమే ప్రతిపక్షం, అందుకే విపక్ష హోదా అడుగుతున్నాం. సభలో సమయం ఇవ్వాల్సి వస్తుందనే హోదా ఇవ్వడం లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మీరు చెప్పినట్టు చాలా పెద్ద పెద్ద పదాలు. అంటే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ కూడా ఏంటి అంటే, మనకి సమయం ఇవ్వడం లేదని చెప్పేసి మాట్లాడుతున్నాం. నిన్న ఓన్లీ గవర్నర్ గారికి సంబంధించిన ప్రసంగం మాత్రమే ఉంటుంది, అది అందరికీ తెలిసింది. గవర్నర్ గారు మాట్లాడిన తర్వాత ఈరోజు ఏదైతే జరుగుతుందో గవర్నర్ గారు నిన్న మాట్లాడినటువంటి మాటలపైన ఈరోజు డిస్కషన్స్ ఉంటాయి. ఈరోజు తనకి వచ్చే అవకాశం ఉంది. కానీ నిన్న కరెక్ట్గా గవర్నర్ గారు ప్రసంగం స్టార్ట్ చేసిన కరెక్ట్గా 2 నిమిషాలలో వెళ్ళిపోవడం కానీ
అక్కడ ఏదో కొద్దిసేపు అల్లరి చేయడం కానీ, ఇక్కడ రిజిస్టర్ దొరకలేదు సంతకం పెడతానికి ఈరోజు లేదని చెప్పి అక్కడ తెలుసుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోవడం కానీ మనం చూసాం. సో అంటే గవర్నర్ గారి కన్నా ముందే వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వాలన్నా వాళ్ళ పోరాటం అంటే ఏమంటారు? వాళ్ళకి మైక్ ఇచ్చినా ఆయన మాట్లాడలేడు. మీరు సడన్గా మైక్ ఇస్తే ముందు తెల్లబోతాడు, మళ్ళీ అదో ప్రాబ్లం ఉంది. మళ్ళీ పడిపోయాడు అనుకోండి, అదిగో చూసారా అధికార పక్షం ఏదో చేసిందంటారు. సో మీరు మంచి చేయకపోయినా అక్కడ చెడే అవుతుంది. దానికేమంటారు, గగ్గోలు పెట్టేస్తారు, మైక్ ఇచ్చేసారు అంటారు. ఇప్పుడు మైక్ ఇవ్వలేదంటున్నారు, అప్పుడు మైక్ ఇచ్చారంటారు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు నిన్న మీరు అన్నట్టుగా జరిగిందంతా ప్రజలు చూశారు. ఇవాళ ఆయన ఏంటో వచ్చి కొత్తగా ఆయనకి ఏదో అక్కడ ఆయన మొత్తం సభలో ఉన్నట్టు, ఆ సభ పూర్తిగా ఆయన విన్నాక ఈయనకి ఏదో సమయం ఇవ్వనట్టు మాట్లాడుతున్నాడు ఆయన. అది కాదు కదా, నిన్న ఓన్లీ గవర్నర్ ప్రసంగం. ఇవాళ ధన్యవాద తీర్మానం ఇవాళ ఉంటుంది. ఇవాళ నుంచి మీకు అసెంబ్లీ స్టార్ట్ అయినట్టు లెక్క. ఆ 43 డేస్లో ఇప్పుడు ఎంత జరుగుతుందో అంత జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటే, వీళ్ళు అసలు నిన్ను మాట్లాడలేదు, వాళ్ళు కూర్చోలేదు, వినలేదు. ఇవాళ మనకి అయ్యన పాత్రుడు గారు మాట్లాడటం కూడా జరిగింది. అసలు ఇట్లా చేయటం ఏంటి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన మనిషి అతను ఉండాలి కదా, ఉండి అతనికి సమయం ఇవ్వమని చెప్పామా, ఇవాళ ఇస్తాం కదా మేము, ఆయన క్లియర్గా చెప్తున్నారు. అంటే వీళ్ళు అసలు ఉండడానికి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు శాసనసభకు వచ్చిందే సంతకం పెట్టడానికి, జగన్మోహన్ రెడ్డి వచ్చిందే తన పదవిని కాపాడుకోవడానికి. నిన్న మనం చెప్పినట్టుగా ఉప ఎన్నిక వస్తే నెగ్గనని తెలుసు అతనికి, ఆ భయంతో వచ్చాడు. కానీ అది బయట పెట్టుకోలేక మాకు సమయం ఇవ్వలేదు అని ఇవాళ అన్ని సాక్షి రాసిన అబద్ధాలన్నీ ఆయన నిన్ననే చెప్పాడు. ఆయన అబద్ధాలు చెప్పాడు, అది ఇవాళ సాక్షి దాన్ని పబ్లిష్ చేసింది అంతే. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి బాగా విషయం తెలుసండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు చూస్తున్నారు. పోనీ ఇవాళ ప్రజల్లోకి వెళ్ళమనండి దమ్ముంటే. ఇంకొకటండి, అసెంబ్లీలో లేకుండా నువ్వు ప్రజా సమస్యలు ఎక్కడ మాట్లాడతావు? అంటే ముందే చెప్తున్నాడు కదా, నేను మా ఇంట్లో వేదికగాను ఎక్కడన్నా సరే మాట్లాడడానికి అసెంబ్లీలో సమాధానం చెప్పాలి. నాకు ఒక చిన్న సమాధానం చెప్పండి, మీరు ఒక చిన్న సందేహం నాకు. ఇప్పుడు పులివెందుల ప్రజలు మీకు అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు తప్ప మీరు ఈ మాట మరి ప్రచారంలో చెప్పకపోయారా? ఎన్నికల ప్రచారంలో నేను మీకు ముందే చెప్తున్నాను, ఒకవేళ నేను ఓడిపోతే కనుక అయితే నేను అసెంబ్లీలో మీ సమస్యలు నేను వినిపించను, నేను నా ఇంట్లో కూర్చుని మాకు అసెంబ్లీ పెట్టుకుంటానని చెప్తే ఆ రోజు వాళ్ళు నిర్ణయం తీసుకునేవాళ్ళు. అంటే చాలా క్లారిటీగా ఇక్కడ మొన్న కొడాలి నాని కూడా ఏం చెప్తున్నారంటే, ప్రజలు నన్ను పీకేశారు, మేము ప్రజల్లోకి రాము, మా ఉద్యోగాలు పీకేశారు అని చెప్పి మాట్లాడారు. క్లారిటీతో ఉన్నాడు. అంటే చూసారా ప్రజలు ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటారు? ప్రజలు ఇప్పుడు చాలా క్లియర్గా తీసుకోవాలండి. ఈ విషయాలు ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ప్రజలు ఇంకా ఏమైనా భ్రమలో ఉంటే పొరపాటున ఉండరు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏవి చేయడని ఇప్పటికే అర్థమైంది. ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతానండి జగన్మోహన్ రెడ్డిని, మీరు ముందు పులివెందుల శాసనసభ సభ్యత్వానికి లేకపోతే శాసనసభ్యుడిగా మీరు రాజీనామా చేసేసి మీరేం చేస్తారంటే, రోజు గంటల తరబడి మీరు ఒక మైక్ పట్టుకుని ప్రజా సమస్యల మీద గళమెత్తండి మీ ఇంట్లో కూర్చుని. ఎందుకంటే అప్పుడు మీకు గొడవ ఉండదు. మీరు అసెంబ్లీకి వెళ్ళడాలు, అలగడాలు, మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదండాలు, లేకపోతే విపక్ష హోదా ఇవ్వలేదండాలు, మళ్ళీ ఇవన్నీ అవసరం లేదు. ఇదో డబ్బులు దండగ పని. మీరు ఉత్తగా జీతం తీసుకుంటే ప్రజల్ని అవమానించినట్టు. అది కూడా కష్టమే. ఎందుకంటే మీరు చాలా పౌరుషం ఉండే వ్యక్తి కాబట్టి, కడప పౌరుషం అంతా ఆయనలో ఉంది కాబట్టి, ఇప్పుడు ఆయన చేయాల్సిన పని అంటే నేను ఉచితంగా జీతం తీసుకోను కాబట్టి నేను ఇవాళ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నేను నా గళాన్ని మా ఇంట్లో ఒక మైకు పెట్టుకుని వినిపిస్తాను. అలాగే మిగతా 10 మంది కూడా అలాగే చేస్తారు. ఎందుకంటే మేము బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనట్లేదు, మా నియోజకవర్గ ప్రయోజనాల గురించి మేము మాట్లాడము, మేము ఎన్నికల ముందు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు మా బాధ్యతగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పమనండి. గొడవ లేదు. అప్పుడు ఆయన ఏం రాసుకున్నా ఏం మాట్లాడినా ఎవరికి తంటా ఉండదు. అది ఆయన సొంత వేదిక, సొంత ఇష్టం. ఇంక ఈ శాసనసభ గొడవలు ఉండవు. అది విపక్షమా స్వపక్షమా అది ప్రభుత్వం చూసుకుంటుంది, తెలుగుదేశం కూటమి చూసుకుంటుంది, లేకపోతే స్పీకర్ చూసుకుంటారు. కాబట్టి ఈ తంటాలంతా ఎందుకు? నిన్నంతా వచ్చి అది పెద్ద ఇంకొకటండి, నాకు నిన్న ఒక్కటి మాత్రం అర్థం కాలేదండి. ఒక శాసనసభ సభ్యుడిగా ఆయన శాసనసభ సమావేశాలకి రావడం అనేది అదేదో ఆయన ఏమనాలి, ఒక రణక్షేత్రానికి వచ్చినట్టు లేదు, ఏదో చాలా గొప్ప పని చేస్తున్నట్టు, దాని గురించి ఒక పెద్ద హోరెత్తిపోయి సాక్షి మీడియా
నాకు అర్థం కాలేదు. అంటే సోషల్ మీడియా కూడా, సాక్షికి సంబంధించిన సోషల్ మీడియా చూసారా, జగన్ అసెంబ్లీకి వెళ్ళిపోతున్నాడు. ఏంటది అసెంబ్లీకి వెళ్ళడం? ఏమైనా వీరోచిత కార్యమా అది? నువ్వేమైనా యుద్ధం చేసి గెలిచొచ్చి నువ్వేమైనా వెళ్తున్నావా? నువ్వు ఓడిపోయి నువ్వు ఒక శాసనసభ్యుడిగా నిన్న అసెంబ్లీకి వచ్చావు. అది కూడా ఎందుకు వచ్చావు? నీ పదవి కాపాడుకోవడం కోసం. నువ్వు ఉప ఎన్నికని ఎదుర్కోలేక, నీకు దమ్ము లేదు కాబట్టి నువ్వు వచ్చి దానికి ఒక బిల్డప్ ఇచ్చుకుని ఏదో రాజు వెడలెర వితేజములెరగా అన్నట్టుగా నాకు అర్థం కాలేదు, సిన్సియర్గా చెప్తున్నా. అయితే నిన్న అసెంబ్లీకి వచ్చే ముందు ఒక చిన్న సంఘటన కూడా జరిగిందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఏంటి అంటే ఎర్రండపాలెంకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే చంద్రశేఖర్ అనే ఆయన అందరూ కూడా వైసీపీ కండవలు వేసుకున్నప్పుడు ఈయన కండ వేసుకోకపోవడంతో అడిగారట, ఎందుకని నువ్వు కండ వేసుకోవాలంటే మర్చిపోయానండి. మర్చిపోయావా లేదంటే పార్టీని ఏమైనా పార్టీని ఏమైనా మారుస్తున్నావా అని చెప్పి అడిగాను. అంటే ఖచ్చితంగా ఇక్కడ జగన్కి ఒక 3 ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు మీరు వస్తేనే మా పదవులు దక్కుతాయని చెప్పేసి అన్న బలవంతం మీద వచ్చాడని చెప్పి ఒక వార్త అయితే, రెండోది ఒకవేళ ఈరోజు అంటే నిన్న రాకపోయి ఉంటే, ఆయన భరోసా వేయకపోయి ఉంటే ఇప్పటికే కనీసం ఒక 4 నుంచి 5 ఎమ్మెల్యేలు పార్టీ కూడా మారుండేవాళ్ళని చెప్పి కొంత వార్తలు వస్తాయి. అది ఉన్నమాటే కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కండువా మర్చిపోయి వచ్చాడు అంటే దానికి ఒక సంకేతం ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఆయన మైండ్ వేరే ఉంది, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో బెదిరిస్తే వచ్చాడేమో. నెంబర్ 1. నెంబర్ 2, చాలా రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా జగన్ కూడా కండ వేసుకోవడం చూసాం, కానీ బొత్స కండవ లేదు. మళ్ళీ అదే చెప్పేది వినండి. భయపడి ఫస్ట్ టైం కండువా వేసుకున్నది జగన్మోహన్ రెడ్డి. వెళ్ళిపోయే ఉద్దేశంతో కండువా వేసుకుంది తాటిపతి చంద్రశేఖర్ రెడ్డి. ఆయన నిన్న కోపం వచ్చింది ఆయనకి, నేను వేసుకోకపోతే ఏమైంది అన్నట్టుగా అంటే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతే ఏంటి అన్నట్టుగానే ఆయన మాట ధోరణి ఉంది. కాబట్టి మీరు చెప్పినట్టు నిన్న ఈయన బతిమాలి బామాలి తీసుకొచ్చాడు బెదిరించి వాళ్ళని. అసలు నువ్వు పార్టీ కండువా వేసుకోవటం ఏంటి ఫస్ట్ టైం కొత్తగా? నువ్వు మీరందరూ వెళ్ళిపోతే వెళ్ళిపోండి, ఎవడు వెళ్ళిపోతే వాడు వెళ్ళిపోండి, మా అమ్మ నేనే ఉన్నాం పార్టీ పెట్టినప్పుడు అన్నవాడివి. ఇవాళ బతిమాలి వాళ్ళని తీసుకొచ్చి కండువా గురించి ప్రస్తావన తీసుకురావటంలోనే మీకు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. పార్టీ జెండా పీకేయాల్సి వస్తుందేమో, నా శాసనసభ సభ్యత్వానికి నేను రాజీనామా చెయ్యాలేమో అనే భయం, ఆందోళన ఆయనలో ఉన్నాయండి. అవన్నీ నిన్న ప్రస్ఫుటంగా కనిపించాయి. ఇప్పుడు ఈ బీరాలన్నీ పలుకుతున్నాడు ఆయన. ఇంకొకటి, సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు కూడా, సీనియర్ జర్నలిస్ట్ అనేవాళ్ళు కూడా ఈ తప్పిదాలు చెప్పట్లేదు. ఇప్పుడు మళ్ళా మీరు కనుక గమనిస్తే ఎలక్షన్స్ అవ్వగానే, తెలుగుదేశం కూటమి రాగానే 1 నెల 2 నెలలు అందరూ కూడా అసలు వైసీపీని పొగడలేదు వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు. మళ్ళా మధ్యలో కొంచెం తలెత్తారు. మళ్ళా ఇప్పుడు పూర్తిగా వాళ్ళకి అన్ని సెటిల్మెంట్స్ జరుగుతున్నట్టున్నాయి, 1 సైడెడ్గా ఉన్నారు. మళ్ళీ ఇవాళ మీరు జర్నలిస్ట్ సాయం చూసారంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ఎంత మెచ్చుకున్నాడు అంటే, ఈ వేరియేషన్ చెప్తున్నాను నేను. ఎక్కడ తేడా కొడుతుందో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి వైసీపీ వాళ్ళు జాగ్రత్త పడాలి, ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు లేదు. కాబట్టి వైసీపీలో ఉన్న సోషల్ మీడియా కూడా ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు పంచరంగుల్లో కనిపిస్తోందండి. ఇంకా ఆయనకు ఒకటే రంగు, ఇంట్లోనే ఉండాలి ఆయన. అయితే గతంలో కూడా చూసుకుంటే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో కావాలని చెప్పి టీడీపీకి సంబంధించిన ప్రతి ఒక్క నేతల్ని కూడా ఏదైతే అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసిన తర్వాత ఒకే ఒక్కడిగా, అంటే తన వయసు గురించి చర్చిస్తున్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఒకే ఒక్కళ్ళు గలం విప్పినటువంటి ఒక పరిస్థితి మనం చూసాం. దాదాపు 151 మంది ఒకవైపు ఉంటే ఈయన ఒక్కళ్ళే ఒకవైపు ఉండి కూడా పోరాడాడు. సో నిజంగా చంద్రబాబు నాయుడు గారు చూసి కనీసం కొద్దిగా నేర్చుకునే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఆయన ఒక్క మగాడైతే ఈయన చేతకాని మగాడు అంతే, ఇంకంతకు మించి మనం చెప్పలేము. ఆయన అంటే చేవున్న మగాడు కాబట్టి, ఆయన రాజకీయాల్లో తలపండినవాడు కాబట్టి ఆయన ఎదుర్కోగలిగాడు. బట్ జగన్మోహన్ రెడ్డికి ముందే పిరికివాడు కాబట్టి, నాకు ఇది ఇస్తే వస్తాను, అది ఇస్తే వస్తాను, నాకు కుర్చీ కావాలి, లేకపోతే నాకు కార్లు కావాలి, నాకు దాన్ని ఏమంటారు క్యాబినెట్ ర్యాంక్ వస్తేనే కదా బొగ్గ కార్లు ఏవో వస్తాయి, సో అవన్నీ ఉంటేనే వస్తాను, నాకు మంది మార్బలో ఉండాలని ఈయన అంటున్నాడు. నువ్వు నిజంగా ప్రజల సమస్యల గురించి మాట్లాడదలుచుకుంటే మేము మైక్ ఇస్తాను నాయన, నువ్వు రా, ఇవన్నీ ఎందుకు నీకు ఆర్భాటాలు ఎందుకు, నువ్వు ఒక్కడివి రా, నీకు ఇస్తానంటున్నారు అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారు. కాబట్టి ఆయనకి ఎదుర్కొనే ధైర్యం లేదు కాబట్టి ఇవన్నీ వెతుక్కుంటున్నాడు. కాబట్టి ఆయనకి అంతా ఫ్యూచర్ తెలుసండి, ఆయన ఎందుకు పనికిరాడని తెలుసు, ప్రజలకి తెలుసు. అందుకని ఇప్పుడు ఆయన బాధ్యత ఏంటంటే, ఆయన తప్పు చేశాడు కాబట్టి ముందు పులివెందుల ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పుకోవాలి. మిగతా 10 మంది కూడా వాళ్ళ నియోజకవర్గాల ప్రజలకి క్షమాపణ చెప్పుకోవాలి.
ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాలకి. సో చూద్దాం మేడం, మొత్తానికి అసెంబ్లీకి మర్నాడు మళ్ళీ వస్తాడా రాడా అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.